సర్పంచ్గా గెలుపొందినట్లు ఇద్దరికి ధ్రువపత్రాలు ఇవ్వడం ఉత్కంఠకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లా దామరవంచ సర్పంచ్ ఎన్నికల్లో సందిగ్ధత కొనసాగింది. ఈ నెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం ఇచ్చారు. కానీ సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ వర్గానికి చెందిన సనప సుజాతకు కూడా అధికారులు ఆహ్వానం పలికారు. రీకౌంటింగ్ లో సుజాత 1 ఓటుతో గెలుపొందిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరో ధృవీకరణ పత్రం అందజేయడంతో వివాదం మొదలైంది. అయితే ప్రమాణ స్వీకారానికి అటు స్వాతి ఇటు సుజాత ఇద్దరూ రావడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే స్వాతికి 3 ఓట్లు వచ్చాయన్నది అసత్యమని, ఆమె చూపించిన సర్టిఫికెట్ నకిలీదంటూ గ్రామస్తులు చెప్పారు. మొత్తానికి 1 ఓటుతో విజయం సాధించిన సనప సుజాత చేత అధికారులు గ్రామ సర్పంచ్ గా ప్రమాణం చేయించారు. సనప సుజాత సుదర్శన్ గెలుపొందింది 1 ఓటుతోని. ఇది అందరికీ తెలుసు సార్, ప్రజల్లో తెలుసు, అందరికీ తెలుసు, ఎన్నికల అధికారులు తెలుసు, ఉన్న డిపార్ట్మెంట్ సార్లకు అందరికీ తెలుసు సార్. విషయం ఆ రోజు ఇచ్చింది కాదు సార్, అది ఆ ఫేక్ సర్టిఫికేట్. ఫస్ట్ ఇయ్యలే 3 ఓట్లతోనని చెప్పేసి ఫేక్ న్యూస్ సార్ అది. మరోవైపు వరంగల్ జిల్లా చెన్నారావుపేట సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఒకరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ పార్టీ మద్దతుదారులు అభివృద్ది పనుల విషయంలో స్టేజిపై మాట్లాడుతుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. అలాగే జగదేవ్పూర్ లో బీఆర్ఎస్ సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారానికి బీజేపీ మద్దతుతో గెలిచిన వార్డ్ మెంబర్లకు కుర్చీలు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. మొత్తానికి అక్కడక్కడ ఘర్షణలు మినహాయిస్తే సర్పంచ్ల ప్రమాణ స్వీకారాలు ముగియడంతో కొత్త పాలక వర్గాలు గ్రామాల్లో కొలువుదీరాయి. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా కృషి చేయనుండగా కొత్త పాలక మండళ్లతో గ్రామాల్లో పరిస్థితి మెరుగుపడుతుందని జనం కూడా ఆశిస్తున్నారు.